మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. అన్ని ఏరియాస్ కవర్ చేసేసారు. సో, ఆయన చెప్పినట్టు ఎకోసిస్టమ్‌లో ఒకళ్ళు బాగోపోతే ఆబ్వియస్లీ ముగ్గురు బాగోరు. ప్రొడ్యూసర్ గాని, డిస్ట్రిబ్యూటర్ గాని, ఎగ్జిబిటర్ గాని. నిన్న మీటింగ్ పెట్టిన ఎగ్జిబిటర్లందరూ ఎగ్జిబిటర్లు బాలేదు అంటున్నారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఏం బాలేదు కదా! డిస్ట్రిబ్యూటర్లు బాలేదు సంపాదిస్తూ ఉండి ఎగ్జిబిటర్‌లకి డబ్బులు ఇవ్వాలంటే అది వేరే విషయం గానీ, గత 2 నెలలుగా చూస్తున్నారు కదా! కంటెంట్ లేక థియేటర్లు శ్రీరాములు లాంటి థియేటర్ మూసుకున్నామని ఆళ్ళే చెప్తున్నారు. మీరు ఎగ్జిబిషన్‌లో ఇట్లాంటి కండిషన్స్ కంటెంట్ చేయనివ్వకుండా చేస్తే మమ్మల్ని పెట్టుకోవాల్సింది తప్పితే దాని వలన ఏమి ఉపయోగం జరగదు కదా మీకు. సో, ఇట్లా యూనిలాటరల్ డెసిషన్ తీసుకొని బెదిరించున్నట్టుగా ఏప్రిల్ 30కి తెలంగాణ, మే 30కి ఆంధ్ర ఇట్లాంటి డెసిషన్స్ చెప్పకండి. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ టేబుల్ మీద కూర్చున్న వాళ్ళందరివి ఈ రిలీజులుకి రెడీగా ఉండి ప్రొడక్షన్‌లో 50%, 60% అయిపోయిన సినిమాలు కనీసం 25 ఉన్నాయి. పేర్లు చదువుతాయి ఇప్పుడు. పెద్ద సినిమాల నుంచి, మిడ్ రేంజ్ సినిమాల నుంచి, చిన్న సినిమాల దాకా. ఈ అన్నిటికి మేము ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ 70-80% స్పెండ్ చేసేసాము. హీరోలు, డైరెక్టర్ల రెమ్యునరేషన్‌లో ఒకటి అనేసుకొని అన్ని కమిట్మెంట్ ఇచ్చేసాము. ఇప్పుడు సో, మాకు ఎక్స్‌పెండిచర్ ఎంత ఉందో దానికి ఇన్‌కమింగ్ అంతే ఉంటుందని ఒక ప్లానింగ్ ఉంటది. ఈ టైంలో మళ్ళీ మీరు కొత్త సిస్టమ్స్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్లు దాంట్లో నెగోషియేషన్ చేసి మాకు ప్రొడక్షన్ కాస్ట్‌కి దానికి తేడా వచ్చి లాసులకి ఇయన్నీ ఈ టైంలో మేము అయన్నీ తీసుకోలేము. కాబట్టి ఆల్రెడీ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమాలకి ఈ ఇప్పుడు మీరు అడుగుతున్న కండిషన్‌కి అయితే చేయలేము దాన్ని ఖచ్చితంగా. ఈ జూన్, జూలైలో ఏదైనా ఒక డేట్ అనుకుని అప్పటి నుంచి స్టార్ట్ అయ్యే సినిమాలకి మేము అడిగిన కండిషన్స్ లైక్ గ్రేడింగ్ ఆఫ్ ది థియేటర్స్ గానీ, రెంట్ ట్రాక్ గానీ, వీపీఎఫ్ తీసేయడం గానీ, మెయింటెనెన్స్ చార్జెస్ అని తీసుకుంటున్నారు థియేటర్స్‌కి అది ఏం చేస్తున్నారని గానీ, బుక్ మై షోలో ఒక్కొక్క టికెట్‌కి కన్వీనియన్స్ చార్జ్ అని ₹12, ₹20 తీసుకుంటున్నారు. దాంట్లో సగం మీకు వస్తుంది బుక్ మై షో నుంచి. అది దాంట్లో మాకేం చేస్తారు ఇట్లాంటియన్నీ మేము అడుగుతున్నాం. అయన్నిటికి ఒక సొల్యూషన్ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి ఫర్దర్‌గా ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే సినిమాలకి ఎట్లా ఎళ్ళొచ్చు ఏంటనేది కండిషన్స్ ఒకసారి పేపర్ మీద పెట్టుకొని ముందుకెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదండి. నిన్న ఒక చాలా ఓ పెద్ద ఎగ్జిబిటరు జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటరు ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వొచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి, బి సెంటర్ నుంచి, ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్‌కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటరు ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీలు చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నామండి అంతే. వంశీ చెప్పినట్టు డెఫినెట్‌గా నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెడదాం అంటున్నాం అంటే ఉద్దేశం మెయిన్ అదేదో బెదిరించినట్టుంది గానీ కూర్చొని మాట్లాడుకునేట్టు లేదది. డెఫినెట్‌గా మనం కొట్టుకోవటం వల్ల అందరూ లోకు అయిపోతాం గానీ ఆ సమస్య సాల్వ్ చేసుకోవడమే వెళ్ళట్లా. ఏదంటే డెఫినెట్‌గా మా ఛాంబర్ తరపున కూడా మీటింగ్స్ జరిగినాయి. మరి ఆ మీటింగ్ జరుగుతున్నా ఇంతలో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో కూడా ఐడియా లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఇందాక రవిగా చెప్పినట్టు ప్రతిసారి పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఏదో ఒక ఆటంకం సృష్టిద్దాం అన్నట్టే కనపడుతుంది కానీ డెఫినెట్‌గా నిన్న ఇప్పుడు చాలా సినిమాలకి రేట్లు తెచ్చాం. మళ్ళీ సడన్‌గా నిన్న వచ్చే సినిమాకి రేట్లు ఇచ్చినా మేము థియేటర్‌లో ప్రదర్శిస్తామని అంటే ఇది గవర్నమెంట్ అగెనిస్ట్‌కి వెళ్తున్నారా ఏంటో అర్థం కానట్టు ఉంది. డెఫినెట్‌గా నేను అనేది ఏంటంటే అది రైట్ థింగ్ కాదు. ప్రతి సినిమా మన సినిమానే మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మన సినిమా నడుస్తేనే మనం అంతా నడుస్తాం. సో అది పక్కన పెట్టేసి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క విధంగా చేయటం అనేది రైట్ కాదు. డెఫినెట్‌గా అందరు కూర్చుని మాట్లాడి వాట్ ఎవర్ డెసిషన్ మా కమిటీ ఏదో వేశారు అందరూ వాళ్ళ కమిటీ కూర్చొని మాట్లాడుకుని డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టేసి బెదిరించినట్టే ఉంది అయితే నిన్న జరిగింది అయితే. అదే నేను అనుకోవటం దట్ ఈస్ నాట్ రైట్.